తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, రథ సప్తమి గురించి చాలా విషయాలు మీరు తెలియజేశారు. అలాగే ఒక మంచి కార్యక్రమం కూడా తలపెట్టారు. మరి అందరికీ వెళ్ళడం అనేది సాధ్యపడకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు రథ సప్తమి రోజు ఇంట్లోనే ఏమేమి చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. వారణాసి వచ్చి చెయ్యలేము అని అనుకోవద్దు. ముందు ఎంత కష్టమైనా ఎంత ప్రయాసైనా పడి రావడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్. సెకండ్, ఏ కారణం చేతనైనా రాలేకపోతే ఇక్కడ మనకు పాలకొల్లు దగ్గర చింతపర్రు అనే గ్రామం. ఆ గ్రామంలో ఉమాపార్వతి మల్లేశ్వర స్వామి వారి ఆలయం. ఆయన ఒక 470 సంవత్సరాలు పూర్వం ప్రతిష్ఠ చేశారమ్మ. ఆ ధ్వజస్తంభం మీద ఉంటుంది. ఇప్పుడున్న ధ్వజస్తంభానికే 100 సంవత్సరాలు దాటింది. 1902 దాని మీద రాసి ఉంటుందమ్మా. అది 4వ ధ్వజస్తంభం. ఆలయానికి అది 4వ ధ్వజస్తంభం. 1902లో ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ అన్నాభిషేకం చేసుకోవడం అనేటువంటిది 3 పూట్ల సామాన్యమైన విషయం కదమ్మా. యోగం ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి చింతపర్రు అనేటువంటి గ్రామంలో ఉమాపార్వతి మల్లేశ్వర స్వామివారి ఆలయానికే మనం వెళ్ళలేనప్పుడు కాశీ రాలేం. అంటే ఒక రకమైనటువంటి క్షేత్రం అది. అంత తొందరగా ఎవరు వెళ్ళలేరు. ఎందువల్లంటే అక్కడ ఉన్నటువంటి శక్తి, ఆ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శక్తి, శివలింగం ప్రతిష్ఠ చేసినప్పుడు బంగారపు యంత్రాన్ని అడుగును పెట్టారమ్మ. అది 16 అంగుళాలు ఎంత ఉంటుంది అది వెడల్పు. ఇన్ని సంవత్సరాల్లో మొత్తం అదంతా కూడా ఈశ్వరులో ఐక్యమైపోయి ఆ శివలింగం ఉన్నటి శివలింగం కాస్త అభిషేకాలు చేసినప్పుడు దాని ఒక విధానం కొన్ని ప్రత్యేకతలుగా అయిపోయింది. 470 సంవత్సరాల పైనే అది ఉన్నది. ఇప్పుడున్న ధ్వజస్తంభం 4వది జీవధ్వజం. మరి ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉంది అనేటువంటి విషయం అంత తొందరగా ఎవరికి తెలియదు. ఆ ఆలయంలో రేపటి రోజు 4వ తారీఖు ప్రతిరోజు వెళ్ళవచ్చు. ప్రతి ఆదివారం శ్రేయదాయకం. కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఉద్యోగం కానీ వివాహం కానీ ఇటువంటి ఏదైనా ఆలస్యం అవుతుంది, అనుకున్నది జరగట్లేదు అన్నప్పుడు మనకు దగ్గరగా ఏదైనా ఉన్న చోటికి వెళ్ళి మనం ఆ ఫలితాన్ని తీసుకోవాలనుకున్నట్లయితే ఆ చింతపర్రు స్వామివారి ఆలయానికి మనం వెళ్ళవచ్చు. అంతకు మించి ఇప్పుడు మీరు అడిగినటువంటి విధానాన్ని అనుసరించి కాశీ క్షేత్రానికి ఏ కారణం చేతనైనా రాలేకపోతున్నాం అనుకున్నవారు ఆ గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో స్వామివారికి 3 పూట్ల అన్నాభిషేకం చేస్తారు. ఆ అన్నాభిషేకంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని తీసుకోగలిగిన అదృష్టమేనండి. ఇక్కడ విషయం ఏంటంటే అంత అదృష్టం అంటే కాశీనే వస్తారు. అంత రాత రాసి ఉంటే కాశీనే వస్తారు. కాశీలోనే ఎందుకు చేయాలి? అది పుణ్యభూమి, ఇది కర్మభూమి. అక్కడ ఒకసారి చేసిన వేల రెట్ల ఫలితం వస్తుంది. ఇక్కడ ఇంత ఫలితం రావాలంటే ఎంతో చేయాలి. ఇక్కడ అంత మనం చేయలేం కాబట్టి ఇక్కడ ఫలితం మనం పొందలేం. అంత ఫలితాన్ని మనం తట్టుకోలేం కాబట్టి అక్కడికి రాలేం. అంటే ఏంటంటే మన ఫలితాలు రావు. మనం జీవితకాలం ఏడుస్తూ కూర్చోవడమే. కనీసం ఇటువంటి విధానాన్ని మరలా మన తర్వాత ఎంతమంది జనరేషన్స్ చూస్తారో తెలీదు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పుణ్య ఫలితాన్ని ఇద్దామనుకుంటే కాశీ రాలేకపోతే మాత్రం చింతపర్రు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉమాపార్వతి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేయించుకొని రావడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. పట్టిందల బంగారం అవుతుందమ్మా వెళ్ళగలిగితే. ఆ యోగం అందరికీ ఉండాలిగా. ప్రారబ్ధ కర్మ వేరు, కర్మ ప్రారంధం వేరండి. రెండిట్లకి సంబంధం లేదు. మన పెద్దవాళ్ళు వాడికి ఏంట్రా కర్మ ప్రారంధం అంటారు, వాడి ప్రారబ్ధ కర్మరా అంటారు. అంటే ఏంటి? వాడు ఏదో ప్రారంధం పాపం చేసుకున్నాడు కాబట్టి కర్మ అనుభవిస్తున్నాడు రా, వాడు ప్రారంధ కర్మరా, ఎంత చేసినా వాడికి కలిసి రాదు అంటారు. అది ఒకటైతే కర్మ ప్రారంధం అంటే ఏంటి? ఆ ప్రారంధాన్ని మనం అనుభవించడం కోసం కర్మ చేస్తున్నాం. ఏదో అనుకోకుండా చేసినటువంటి దానికి ప్రారంధ కర్మ అనుభవించడం వేరు. ఆ ప్రారంధ కర్మను అనుభవించడం కోసం ఏదో పనులు చేయటం వేరు. అంటే కొన్ని చోట్లకు మనం వెళ్ళలేకపోవడానికి మనం వెళ్తాము అంటే మన పక్కన నలుగురు ఉంటారు. ఇప్పుడు అవసరమా కాశీకి వెళ్తా? నువ్వు అవసరం లేదు. అంత ఖర్చు పెట్టుకుని ఇప్పుడు కాశీ వెళ్ళకపోతే పోయిందేముంది? ఓకే, చింతపర్రు వెళ్తా, ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే నష్టమే ఉంది. ఎక్కడైనా శివుడేగా,
కరెక్ట్ మాట కదండి ఇది. ఎక్కడైనా ఉన్నది శివుడే, ఎక్కడికి ఎందుకు ఇలా చేయాలి? మీ ఇంటి పక్కన ఒక డాక్టర్ ఉంటాడు కదా, మనకి ఏదొచ్చినా ఆయన దగ్గరికి వెళ్తామా? కొన్నిట్లకే వెళ్తాం. అంటే డాక్టర్లు అందరూ మనుషులే కదా, కానీ మనుషులందరూ డాక్టర్లు కదా కదమ్మా. సో అలానే ఒక్కొక్క చోట ఉండే డాక్టర్ ఒక్కొక్క దాంట్లో స్థితిమంతుడు, ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఉంటారు. ఆర్థో అని చెప్పి రకరకాలుగా ఆ సబ్జెక్ట్లో అతను పర్ఫెక్ట్. అలానే ఇన్ని శివాలయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరుకు తగ్గట్టుగా ఒక యంత్రాన్ని స్థాపిస్తారు. ఆ యంత్రానికి ఆయన సరిపోతాడు. నీకు వచ్చిన ప్రధానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూడు. నీకు తలనొప్పి వచ్చింది, మోకాళ్ళ నొప్పి టాబ్లెట్ వేసుకుంటావు, నొప్పే కదా అని చెప్పి కాదు కదా. సో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క యంత్ర స్థాపన చేస్తారు, ఒక్క పేరు పెట్టి. ఆ యంత్ర స్థాపన చేసినప్పుడు ఆ పేరు, ఆ యంత్ర స్థాపన చేసినప్పుడు అది దేనికైతే సంబంధించి ఉంటుందో ఆ విషయానికి ఆయన పర్ఫెక్ట్. అలా కొన్ని విధానాల్లో 16 రకాల విధానాలుగా ఆయన పర్ఫెక్ట్. అక్కడ ఓకే, అన్ని సంవత్సరాల క్రితం స్థాపించినప్పుడు చేశారు. ఇవాళ ఉన్నవన్నీ కూడా 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల ఉన్నవే. అందులో 1-2 మాత్రమే స్థాపించగలుగుతారు. 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయాలు ఏంటంటే అండి, ఎన్నో రకాల వ్యాధుల్ని, ఎన్నో రకాల ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా ఆ యంత్రస్థాపన చేస్తారు. పెట్టేటువంటి పేర్లు కూడా అలానే వాటికి పెడుతూ ఉంటారు. ఏది పడితే అది పెట్టరు. ఒక పేరు పెట్టారంటే ఆ పేరు వెనకాల ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఈ పేరే ఎందుకు పెట్టాలి అనేటువంటిది. చంద్రమౌళీశ్వరుడు, ఆ పేరే ఎందుకు పెట్టాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలానే ఎక్కడ ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతకి ఆ పేరు ఎందుకు పెట్టాలి అసలు అనేటువంటి రీజన్స్ ఉంటాయి. మనం అక్కడ పెట్టే శిల ఏంటి, శివలింగం. ఆ శివలింగం అనే శిలకి అదొక పేరు, కృష్ణశిల ఉండొచ్చు, అట్లా ఉంటుంది. ఆ శిలకు ఉండేటువంటి తత్వాలు ఏంటి, ఆ తత్వాలను దృష్టిలో ఉంచుకొని దానికి ఒక పేరు నిర్ణయిస్తారండి. ఆ పేరుకి తగ్గ యంత్రాన్ని స్థాపిస్తారు. ఆ యంత్రంలో ఉంటుంది శక్తి అంతా వీళ్ళు చేసేటువంటి అభిషేకాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. ఎక్స్పర్ట్, ఎముకలకు ఒక డాక్టర్ ఎక్స్పర్ట్, ఈఎన్టీ అంటారు, దానికి ఒకళ్ళు ఎక్స్పర్ట్, హార్ట్కి ఒకళ్ళు స్పెషలిస్టు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్ట్ ఎలా అయితే ఉంటారో అలానే మనిషి జీవన విధానానికి సంబంధించిన దాంట్లో 46 విధానాలు ఉంటాయండి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు స్పెషలిస్ట్ ఇస్తారు. అందరినీ ఒకే చోట పెట్టలేరు. జ్యోతిర్లింగాల్లో కూడా 42 ఉండవు ఎక్కడ కూడా. ఎందువల్లంటే అవి స్థాపించినవి కావు, స్వతసిద్ధంగా స్వయంభూగా వచ్చినవి కాబట్టి అందులో కొన్ని నిక్షిప్తమవుతాయి. అలా పెట్టే యంత్రాన్ని అనుసరించి నడుస్తుంటుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి యంత్రస్థాపన అనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటిది. 3 వారాలు వెళ్ళిన వాళ్ళకి 4 వారాలు ఉద్యోగాలు వచ్చి వివాహాలు కాకుండా ఉన్న వివాహాలు చాలా చూసాం మనం. అదంతా ఆ క్షేత్ర మహిమేనంటారా? ఆలయ మహిమ అదే క్షేత్రం అంటే ఆ ప్రాంగణం మొత్తం వస్తుంది. ఆలయం అనేటువంటిది ఆ లోపల అడుగు పెట్టేదాని నుంచి అక్కడ భూమి ఉండేటువంటి విధానం. వీళ్ళు మంత్రశక్తి చేస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని మొత్తం స్వీకరిస్తుందమ్మా. అఖండ శబ్దంగా వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని స్వీకరిస్తుంది. అది ఆ స్వీకరించినప్పుడు అక్కడ అడుగు పెట్టంగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. మనకేదైనా కొన్ని లోటుపాట్లు ఉంటే అక్కడ మనం వెళ్ళలేం. అక్కడికి వెళ్ళి కూడా ఆ లోపల అడుగు పెట్టకుండా బయటకు వచ్చేస్తుంటాం. ఎన్నో కర్మలు అనుభవించాలి, ఎన్నో కర్మల్ని అధిగమించి అక్కడికి వెళ్ళగలగాలి. అటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి రథసప్తమి రోజు నాడు ఎప్పుడైనా వెళ్ళండి. కనీసం రథసప్తమి రోజు నాడు మాతోటి పాటు కాశీ రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక చింతపర్రు గ్రామానికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోగలిగితే అదృష్టవంతులు, మా పుణ్యజీవులు, ధన్యజీవులు. ఓకే, సో ఖచ్చితంగా అయితే ఆలయ దర్శనం కంపల్సరీ చేయాలి రథసప్తమి రోజునైతే. ఓకే గురువుగారు, చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, మరి రథసప్తమి రోజు కాశీ వెళ్ళి గురువుగారితో వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి ఆల్టర్నేట్గా మన గురువుగారు కూడా చెప్పారు కదా, పాలకొల్లు దగ్గర చింతపర్రు అనే గ్రామం వెళ్ళి కూడా అక్కడ స్వామిని దర్శించుకున్నా కూడా అంతే మంచి రెట్ల ఫలితం మనకు కలుగుతుంది. మరి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.